అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరొక బ్రేకింగ్ అంతోంది ఇక్కడ. పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందాడు. సో మనకు సంబంధించిన జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఈ కాల్పుల్లో పాక్ సంబంధించిన కాల్పుల్లో సచిన్ యాదవ్ రావు వనాంజే అటువంటి 29 ఏళ్ల పాక్ దాడులకు సంబంధించిన నేపథ్యంలో మన భారత ఆర్మీ యువకుడు సచిన్ యాదవ్ రావు వనాంజే మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లోని నాందేడ్ జిల్లాకు సంబంధించిన వాసి 29 ఏళ్ల యువకుడు. ఇవాళ ఆయన స్వస్థలానికి ఆయన పార్థివ దేహం వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక బ్రేకింగ్ చెప్పొచ్చు. నేను ఆల్రెడీ ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మురళీ నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి వీరమరణం పొందాడు. పాక్ ఇండియా దాడుల నేపథ్యంలోనే ఆయన వీరమరణం పొందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన నివాసానికి పార్థివ దేహం చేరినట్టు తెలుస్తోంది. తాజాగా మరొక యువకుడు 29 ఏళ్ల యువకుడు భారత ఆర్మీకి సంబంధించిన యువకుడు వీరమరణం పొందాడు. సచిన్ యాదవ్ రావు వనాంజే నాందేడ్ జిల్లా తెలంగాణ బార్డర్లోని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ప్రజెంట్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ఇట్లా చాలా మంది కూడా వీరమరణం పొందుతున్నారు. నిజంగా నా భారత ఆర్మీ ఎంత గర్వంగా ఉందంటే భారత్ గురించి చెప్పాలంటే రొమ్ము విరిచిల్లబడుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో చూస్తుంటే ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎల్ఓసి వెంట టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో ఆ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ని పేల్చే క్రమంలో భారత ఆర్మీ చిత్రీకరించిన వీడియోస్ ఇవన్నీ కూడా. ఆ వీడియోలు చూస్తుంటే నిజంగా రోమాలు లిక్కపడుస్తున్నాయి. ఒక్కసారి ఆ చెవుల ఆ సౌండ్ బాంబు పేర్ల శబ్దం వింటే పాకిస్తాన్ యొక్క ఆర్తనాదాలే గుర్తుకొస్తున్నాయి. పాకిస్తాన్ యొక్క హాహాకారాలు గుర్తుకొస్తున్నాయి. పాకిస్తాన్ యొక్క పాపిస్టి పనుల తాలూకు సమాధానమే గుర్తుకొస్తోంది. సో ప్రజెంట్ ఈ వీడియో చూద్దాం. ఒకసారి వీడియో చూడండి. ఒకవైపు దేశభక్తి గీతం సంబంధించి అందులో వినిపిస్తుంటే మరోవైపుగా బాంబుల శబ్దాలు. ఇది భారత ఆర్మీ లేటెస్ట్ గా విడుదల చేసిన వీడియో. ఇంకొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. ఇన్ ద లైట్ ఆఫ్ ప్రివేలింగ్ సిచ్యువేషన్ all the universities and colleges across the state are directed to ensure student safety. ఈ విషయం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి కాబట్టి పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్థి యొక్క సేఫ్టీ బాధ్యత ఆయా కాలేజ్ లేదా యూనివర్సిటీలదే. సో ఈ నేపథ్యంలోనే వారంతా కూడా రక్షణ చర్యలు చేపట్టాలి. ఎవరు కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఉండాలి. అందరినీ కూడా మీరు కాపాడుకోవాలి. అవసరమైతే ఫుడ్ అండ్ షెల్టర్ ని కూడా కాలేజెస్లోనే ప్రొవైడ్ చేయండి. పిల్లలెవరిని బయటికి రాకుండా చూసుకోండి. అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పంజాబ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్జోబ్ భటియాన్స్ అనేటువంటి వ్యక్తి ఈ నిర్ణయం ప్రకటించారు. సో పంజాబ్ విద్యాశాఖ మంత్రి నిర్ణయం చెప్పుకొచ్చారు. అంటే ఇటువంటి డెసిషన్స్ రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఏకంగా ఉత్తరాఖండ్ లో కూడా ఇటువంటి డెసిషన్స్ కొనసాగుతున్నాయి. సో ఇక్కడ కేంద్ర హోంశాఖ నుంచి కూడా నిర్దిష్టమైన ఆదేశాలు వచ్చాయి. రూల్ 11 1968 సివిల్ డిఫెన్స్ యాక్ట్ ప్రకారంగా ఆయా రాష్ట్రాల వారీగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పూర్తి స్వేచ్ఛ బాధ్యత ఆయా రాష్ట్రాలకు ఉంది అని చెప్పి చాలా కరకండిగా కేంద్ర హోంశాఖ కూడా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంకా ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా ఒక హై టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఎటువంటిది అవుతుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి మనం మళ్ళీ చంద్రమౌళి సార్ దగ్గరికి వెళ్దాం. సార్, ఈ రోజు జరిగేటువంటి సిచ్యువేషన్లో మీటింగ్ ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే 2 రోజులుగా దాడులు భీకరంగా జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు అయితే దేశం మొత్తం ఒక్కసారిగా సంబరాలు జరుపుకుంది. కానీ ఈ రోజు జరిగే డిసిషన్స్లో ఆ స్థాయిలో సంబరాలు జరుపుకునేటువంటి డిసిషన్ ఉంటుంది అనుకోవాలా? డెఫినెట్గా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ తీవ్రమైన నిర్ణయం ఈరోజు మన భారత ప్రభుత్వం తీసుకోబోతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఒక దుందుడుకుగా ముందుకు వస్తున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ కూడా ముందుకు కదులుతున్న నేపథ్యంలోనే మన ఆర్మీని కదపడమే కాదు, ఇక నుంచి పాకిస్తాన్ ఆర్మీని ముప్పేట దాడి చేయాలి, 3 వైపుల నుంచి కూడా తీవ్రమైన దాడి చేసి ముందుకు కదలకుండా చేయాలి అనే నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్తో ప్రధానమంత్రి భేటీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ భారత ప్రభుత్వం ఎలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోకముందే దీన్ని డీఎస్కలేట్ చేయాలి, ఉద్రిక్తతలను తగ్గించాలనే ఉద్దేశంతోనే అమెరికా రంగంలోకి దిగింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి కూడా పాకిస్తాన్ నాయకులతో మాట్లాడుతున్నారు. మీరు వెనక్కి తగ్గకపోతే ఇండియా మరింత తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇండియా తీసుకునే నిర్ణయం వల్ల పాకిస్తాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది, దెబ్బతింటుంది. మీరు వెనక్కి తగ్గాల్సిందే అని అటు అమెరికా కావచ్చు, ఇటు చైనా నుంచి కూడా పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్లకు మీరు తెలివిగా మలుచుకోండి, మీరు
శక్తిని గుర్తించండి. ఏమాత్రం మీరు దుందుడుగ్గా ముందుకు పెడితే పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతింటుంది అని అటు చైనా కానీ ఇటు అమెరికా కానీ తీసుకొస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే వాళ్ళు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించాడు. వాళ్ళ శక్తి ఏంటో తెలుసుకునేలా చేస్తుంది అమెరికా అండ్ చైనా. అంటున్నాడు, మీరు వెనక్కి తగ్గితే, మా మీద దాడులు చేయకపోతే, మీరు దాడులు ఆపేస్తే మేము కూడా వెనక్కి తగ్గుతామని చెప్పి పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. దీని అర్థం ఒకటే మనోజ్, ఒకవేళ భారత్ తీవ్రమైన చర్య తీసుకుంటే, ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకొని దాడులు ఉధృతం చేస్తే తట్టుకోలేమనే విషయం పాకిస్తాన్కు కానీ పాకిస్తాన్ నాయకత్వానికి తెలుసు కాబట్టే వాళ్ళు నెమ్మదిగా వెనక్కి తగ్గుతున్నారు. ఇక్కడ పరిస్థితి కనిపిస్తోంది మనోజ్. ఇషాక్ దార్ ఏమంటున్నారంటే, మేము భారత్ గనక కాల్పులో విరమించుకుంటే మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆరీ టీవీ పాకిస్తాన్లోని ఒక మీడియా ఛానల్తో మాట్లాడితే ఏమన్నారు తెలుసా? అణుబాంబు ప్రయోగించడం తప్పనిసరి, భారత్ పైన తప్పకుండా పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగిస్తుంది, కానీ దానికి కొంత సమయం ఉంది. ఒకవేళ కనుక వాళ్ళు ఇలాగే చేస్తే డెఫినెట్గా అణుబాంబు ప్రయోగిస్తామని చెప్పి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్తున్నారు. మేము ఆ స్థితికి రాకముందే ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్స్ ని, ఉద్రిక్త పరిస్థితి కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పెద్ద ఎత్తున ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏం చెప్తున్నారు తెలుసా? భారత్ పైన మేము అణుబాంబు ఉపయోగించడం సిద్ధంగా, అణుబాంబు ప్రయోగించడం సిద్ధంగా ఉన్నాం, కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. ఆలోగా గనక భారత్ తగ్గిపోయి ఈ ఉద్రిక్తత వాతావరణాన్ని, యుద్ధాన్ని గనక విరమించుకోకపోతే డెఫినెట్ గా మేము ప్రయోగిస్తామంటున్నారు. కానీ ప్రెసిడెంట్ అయితే దాని గురించి పెద్దగా మాట్లాడలేను అంటూ కూడా మాట్లాడారు. అంటే ఆయన ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నారా, ఇంకో రకంగా ఏం చెప్తున్నా అర్థం కావడం లేదు. సార్, అంటే అణుబాంబును ప్రయోగిస్తాం కానీ సమయం పడుతుందని చెప్పి ఒకవైపు రక్షణ మంత్రి చెప్పడం, మేము యుద్ధానికి తగ్గిపోతాం, భారత్ మాపై దాడి చేయకుండా ఆగండి అని చెప్పి అటువైపు నుంచి ఫారెన్ మినిస్టర్ చెప్పడం, ఎలా చూడాలి? ఇద్దరి మాటలు అర్థం కావడానికి పొంతనం లేకుండా ఉన్నాయి. మనోజ్, నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అని ఎవరైతే ఉన్నారో అతను ఒక జోకర్. పార్లమెంటులోనే మొన్న పార్లమెంట్ సభ్యులు అడిగారు, ఏం చేస్తున్నారు, భారత్ నుంచి ఇన్ని డ్రోన్స్ మన దేశం మీద పడి మన విమానాశ్రయాలు నాశనం అయిపోతుంటే మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారని చెప్పేసి అక్కడ పార్లమెంట్ సభ్యులు అడిగితే అతను ఏం సమాధానం చెప్పాడు? అతను వాటిని అడ్డుకునే శక్తి మాకుంది, కానీ మనం మిస్సైల్ ద్వారా అడ్డుకుంటే మన లొకేషన్స్ అన్ని వాళ్ళకి తెలిసిపోతాయి కాబట్టి అడ్డుకోలేదని చెప్పేసి ఆయన ఒక హాస్యాస్పదమైన ఆన్సర్ ఇచ్చాడు. ఆ విషయం మీకు తెలుసు. ఆయన మాటలు విని అందరూ నవ్వుకున్నారు. ఇదే ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్ యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి జవాబు చెప్పలేక మధ్యలోనే వెళ్ళిపోయిన విషయం కూడా ఇప్పుడు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను మనోజ్. వాళ్ళు అడిగారు, మీరు చెప్తున్నారు కదా మేము ఇండియాకు సంబంధించిన జెట్ ఫైటర్లను మేము కూల్చేసామని చెప్తున్నారు కదా, ఎక్కడ ఒక ఆనవాళ్ళు చూపించండి, ఎక్కడ వాటి డెబ్రిస్ చూపించండి అని అడిగినప్పుడు అదంతా భారత్ సోషల్ మీడియాని అడగండి, భారత్ని అడగండి అని చెప్పి అతను తన చాతగానితనాన్ని, తన బలహీనతను బయట పెట్టుకున్నాడు. ఆ యాంకర్ గట్టిగా అడిగితే మధ్యలోంచి లేచి వెళ్ళిపోయాడు. అలాంటి ఖవాజా ఆసిఫ్ మనం చూసాం, ఒక 15 రోజుల క్రితం అణుయుద్ధం గురించి మాట్లాడాడు. అతను ఒక్కడే కాదు, అక్కడున్న రైల్వే శాఖ మంత్రి హఫీజ్ అబ్బాసీ కూడా చెప్పాడు, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, అవన్నీ కూడా భారత్ వైపు మోహరించి ఉన్నాయని చెప్పి, అవన్నీ కూడా మేము మోడల్గా పెట్టుకోలేదు, అవన్నీ భారత్ మీద పేల్చడానికి పెట్టుకున్నామని. కానీ అవన్నీ కూడా వాళ్ళందరూ అక్కడ ప్రజలు స్వతహాగా పాకిస్తాన్ ప్రజలే వాళ్ళని ఒక కమేడియన్లుగా చూస్తున్నారు, ఒక జోకర్లుగా చూస్తున్నారు, వాళ్ళ మంత్రుల్ని పిరికి పందాలుగా చూస్తున్నారు. కాబట్టి నిజంగా ఖవాజా ఆసిఫ్ మాటల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. అణుబాంబులు వేస్తారనేది వాళ్ళకున్న మూర్ఖత్వం, వాళ్ళకున్న అవగాహన రాహిత్యం మాత్రమే మనోజ్.